హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ షవర్మా చేస్తున్నాను. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తాను. అంటే మా ఇంట్లో ఇలా చేస్తారండి. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. ఇది వచ్చేసి చికెన్ నాగెట్స్ అంటారండి. ఇవి వచ్చేసి రెడీమేడ్తోనే వస్తాయి. అదే రొట్టెలు చపాతీలాగా వస్తుంది. ఇవి వచ్చేసి ఇప్పుడు అలా వేసేసి ఫస్ట్ నూనె పెట్టుకొని ఆయిల్ వేడేసుకున్నాక చికెన్ వేసేసి దాంట్లో వేడి చేసుకోవాలండి. నేనైతే ఇలా చేస్తాను. రంజాన్ వచ్చిందంటే ఇంకా షవర్మా, పిజ్జా, బర్గర్ ఇవే ఉంటాయండి. సాయంత్రం ఒక పొద్దు చెల్లించుకోవడానికి ఇవే తింటారు. నైట్ అయితే అన్నం తింటారు. ఒక్క పొద్దు తీర్చేదానికి అన్నం తినరనమాట. అన్నీ షవర్మా అంట, సమోసా, అదే బన్నులు, పొత్తాయిలు అలా ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇలా అన్నీ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని బ్రౌన్గా వచ్చినాయి కాబట్టి తీసేసుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చేస్తే మాత్రం బాగుంటాయి. నేను మా ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను. నేను ఇష్టంగా తింటారు. మా మామ వాళ్ళ మనమరాళ్ళు వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇవి రొట్టెలు, దాన్ని చపాతీలాగా హాఫ్ వాళ్ళే రెడీమేడ్గా చేసింటారు అనమాట. ఇది వచ్చేసి గార్లిక్ మైనస్, ఇది వచ్చేసి కస్ అనమాట. కస్ అంటే మన గోసి పువ్వు, అదే క్యాబేజీ ఉంటుంది చూడ, అలా ముద్దగా ఉంటుంది అనమాట. కానీ చాలా బాగుంటుందండి. ఒట్టిగా అన్నంలో కూడా తింటా నేను. టేస్ట్గా కొద్దిగా నిమ్మకాయ ఉప్పు పిండుకొని తింటా, బాగుంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి చికెన్ 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకటే పెట్టేస్తే సరిపోదన్నమాట. అలా ఇలా ఉంటుంది. ఒక 2గా కట్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. అట్లా అన్నీ 2 ముక్కలుగా చేసుకొని ఈ 2 ముక్కలు చేసుకున్న ముక్కలన్నీ పక్కన పెట్టుకొని ఇవి తీసుకోవాలన్నమాట. చపాతీలు ఇవి చపాతీ లాగానే ఉంటాయిలేండి. ఈ చపాతీలు తీసుకొని దాంట్లో ఇంకొద్దిగా ఇప్పుడు చికెన్ కట్ చేసుకుని 2 ముక్కలు, తర్వాత వచ్చేసి కస్సు. ఇందాక నేను ఆకు చూపించాను కదా, దాన్ని కస్ అంటారు అరబీలో. నాకైతే తెలియదు, నేను తెలుగులో ఏమంటారో. అది పెట్టుకొని కొద్దిగా మైనస్ వేసానండి. వాళ్ళు మైనస్ ఒకటే చెప్పారని నేను ఒకటే వేసాను. మళ్ళీ నాకు నచ్చలే, అందుకని ఒకటి అలా చేసేసి తర్వాత కెచ్చప్ 2 వేస్తాను. కెచ్చప్ మైనస్ వేస్తేనే టేస్ట్గా బాగుంటుంది, లేకంటే బాగుంటుంది. ఇప్పుడు కెచ్చప్ వేస్తున్నాను. ఒకటి ఫస్ట్ అలాగే చేసాను. ఇప్పుడు వచ్చేసి 2 మైనస్ కెచ్చప్ 2 వేస్తాను. ఆకు 3 వేస్తాను. కొంతమంది వేరే ఏదైతే చాలా సాసులు ఉన్నాయన్నమాట. ఆ సాసులన్నీ కలిపేసి వేస్తాను. అది ఇంకొక టైప్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇది చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ కూడా సేమ్ ఇలాగే రోల్ చేసుకొని అలా పెట్టేసుకోవాలి పక్కన. అంతేనండి, రోల్ అయిపోయింది. షవర్మా అంటారు. ఏమి షవర్మాను బాగా ఇష్టంగా తింటారు అనేది చేస్తాం. అంతే, ఇదేం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అన్నీ రెడీమేడ్ కాబట్టి అవి వేపుకోవాలి చికెన్ అంతే. మైనస్ చాలా బాగుంటుంది చికెన్ అద్దుకొని తింటే కూడా. ఎప్పుడన్నా హోటల్కి వెళ్తే వాళ్ళు ఇస్తారనమాట. అక్కడ మండి బిర్యానీ తింటే ఇస్తారు కప్పుల్లో. బాగుంటుంది తినడానికి. అట్లా అన్నీ అయిపోయినాయండి. రోల్ చేసేసినాను. ఇప్పుడు చికెను మనం తినకుండా చేయలేమన్నమాట. ఖచ్చితంగా కొద్దిగా తినాల్సిందే కాబట్టి మనం కొద్దిగా టేస్ట్ చేయాలి. ఫస్ట్ టేస్ట్ చేసేసినాను. ఇవి కూడా రోల్స్ అయిపోయినాయి.
ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇది వేడి చేయాలి. మిషన్ అది మైక్రోవేవ్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టేసి వేడొచ్చింది కాబట్టి దీంట్లో 3-4 పెట్టుకొని కొద్దిగా వేడవుతుంది. అది వేగుతాయి అన్నమాట పైన. కోపస్ అదే చపాతీ బాగా వేగుతుంది మిషన్లో పెట్టి కొద్దిసేపు వేడి చేస్తే. మనం పెనంలో కూడా వేడి చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా ఇటుపక్క అటుపక్క వేగుతుంది అంతే. అట్లా అని మనం పెనంలో కూడా వేడి చేసుకోవచ్చు. మనకి ఇంటికాడ కూడా అన్నీ దొరుకుతాయి కాబట్టి అక్కడైనా చేసుకోవచ్చు. చేసుకొని తినాలనుకుంటే ఎలాగైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి. ఏడంటే అన్నీ రెడీ ఉంటుంది. ఇంటికాడ కొద్దిగా చికెన్ ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు, ఇంటికాడ కూడా బాగుంటుంది. ఇలా రెండుగా కట్ చేసేసానండి. ఇవి కట్ చేసేసి ఇంకా అయిపోయింది. చూడండి ఇలా చేసినానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.